అమ్మాయిలపై హత్యాచర్యలు చేస్తూనే పోతాం రా బాయ్. మహా అయితే నువ్వేం చేస్తావు చెప్పు? పోలీసులు పట్టిస్తావు, డబ్బులు ఇస్తే వదిలేస్తారు. అలా అని నా కొడుకులు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు సార్. మీ కళ్ళ ముందర అమ్మాయిని హింసిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, అత్యాచారం చేస్తున్నా మీరు మాత్రం అస్సలు పట్టించుకోకండి. రేపొద్దున మీ అమ్మ మీద కానీ, మీ చెల్లి మీద కానీ, మీ వైఫ్ మీద కానీ ఇలా జరిగేదాకా అస్సలు పట్టించుకోకు. జరిగిపోయిన తర్వాత కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ఏడ్చరా, టైం వెనక్కి తిరిగి వస్తుందేమో. మీ కళ్ళ ముందరే అమ్మాయిని హింసిస్తున్నప్పుడు మీరు ఆపింటే ఈ రోజు మీ ఇంట్లో ఆడవాళ్ళ దాకా ఈ విషయం వచ్చిండేవాది కాదు కదా. ఏం బ్రో, మీ ఇంట్లో మీ అమ్మ ఒకటి, మీ చెల్లి ఒకటి, బయట అమ్మాయి ఒకటా? ఆలోచించు బ్రో. ఈ రోజు ఇలాంటి నా కొడుకులు మనం అరికడితేనే కదా రేపు పొద్దున మన ఇంట్లో ఆడవాళ్ళు బయట ధైర్యంగా బ్రతకగలరు. అసలు ఆలోచించండి. ప్రతి ఆడబిడ్డకుని ఒక్కటే చెప్తా, నాతో పాటు ఏ మగ పురుగుణ్ణి నమ్మకండి. నమ్మి వాడి చేతుల్లో బలి పుషులు కాకుండా చెప్తున్నా. డాక్టర్స్ని కానీ, లాయర్స్ని కానీ, డ్రైవర్స్ని కానీ, టీచర్స్ని కానీ, ఆఖరికి మీ సొంత ఫాదర్నైనా సరే, మీ సొంత అన్న తమ్ముళ్ళైనా సరే మీతో ఇలా చెడుగా వ్యవహరిస్తున్నాడంటే నేను చెప్తున్నా కదా, వాడిని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి చెప్పు ఇరిగిపోయేలా కొట్టండి నా కొడుకుల్ని. బస్సుల్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, రోడ్ల మీద కానీ, రైల్వే స్టేషన్లో కానీ, రైల్స్లో కానీ మీతో ఇలా వ్యవహరిస్తున్నాడంటే, మీతో ఇలా చెడుగా వ్యవహరిస్తున్నాడంటే మీకు వాడిని ఎదిరించేంత దమ్ము లేదంటే చెప్పండి, గట్టిగా ఎరిచేయండి. నాలాంటి వాడు ఎవడొకడు మీకు హెల్ప్ చేస్తాడు. భయపడకండి. ఇలా అమ్మాయిలపై చెడుగా వ్యవహరిస్తున్న కొడుకులకి చెప్తున్నా వినండిరా. అమ్మాయి ఒకసారి ఆలోచించండి నా కొడుకులారా. బ్రో, ఇలాంటి నా కొడుకులను అరికడదాం, ఉమెన్స్ ని సేవ్ చేద్దాం.